ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2025. సో డిఫెన్స్ శాఖలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో ఈ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి అనాలిసిస్ ఇంజనీర్ మెకానికల్ స్ట్రీమ్, డిజైన్ ఇంజనీర్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. సో అనాలిసిస్ ఇంజనీర్ మెకానికల్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ చేసి ఉండాలి అండ్ 30 years లోపు ఉండాలి. బీటెక్ వచ్చేసి మెకానికల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ డిగ్రీలో చేసి ఉండాలి. 55% పైన ఉండాలి అండ్ షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ ANSYS సాఫ్ట్వేర్ అండ్ యూనిగ్రాఫిక్స్, ఆటోక్యాడ్. సో ఈ డొమైన్లో మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే మీకు ప్రిఫరబుల్ అండి. 30 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డిజైన్ ఇంజనీర్ మెకానికల్ స్ట్రీమ్ వారికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 3 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC కేటగిరీ. 30 years లోపు ఉండాలి. బీటెక్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి అండ్ మీకు యూనిగ్రాఫిక్స్, NX సాఫ్ట్వేర్ ఇంకా ఆటో క్యాడ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డిజైన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డొమైన్ 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 years లోపు ఉండాలి. బీటెక్ ఎలక్ట్రికల్ డొమైన్లో చేసి ఉండాలి అండ్ షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ సెలెక్టింగ్ డిఫరెంట్ మోటార్స్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్, ఎస్పెషల్లీ పొజిషన్ కంట్రోల్ అప్లికేషన్స్ ఇంకా పవర్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ ఫర్ ఎలక్ట్రోమెకానికల్ అప్లికేషన్స్. సో ఇక్కడ డిజైన్, కంట్రోల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్లో మీకు నాలెడ్జ్ ఉండి మీకు వర్కింగ్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు డిజైన్ ఇంజనీర్ వారికి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ డిజైన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ డొమైన్లో 1 వేకెన్సీ ఉంది. బీటెక్ ఇస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, 30 years లోపు ఉండాలి. మీకు ఆటోక్యాడ్ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ ఇంకా హ్యాండ్లింగ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ మీద ఇంకా ఫ్లో చార్ట్, ప్రిపరేషన్ ఆఫ్ స్కెడ్యూల్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ప్రొసీజర్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ 300 రూపీస్ కట్టాల్సి ఉంటుంది SBI కలెక్ట్ ద్వారా. SC, ST ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు అఫీషియల్ వెబ్సైట్ avnl.co.inకి వెళ్ళేసి మీరు స్కాన్ కాపీ అన్ని ఫస్ట్ SBI కలెక్ట్ ద్వారా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ హార్డ్ కాపీ ఫిల్ చేశాక హార్డ్ కాపీ అలాంగ్ విత్ డ్యూయల్లీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇంకా స్కాన్ కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ HR, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, తెలంగాణ 502205. ఇంకా పైన ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అలాంగ్ విత్ ద పోస్ట్ అప్లైడ్ అనేది ఖచ్చితంగా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ప్రొసీజర్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ అండి. అండ్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి రెమ్యూనరేషన్ పర్ మంత్ 60,000 వస్తుంది. పర్ మంత్ 60,000 ఈజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అలవెన్సెస్. సో డిజైన్ ఇంజనీర్కి పర్ మంత్ రెమ్యునరేషన్ వచ్చేసి 50,000 పర్ మంత్ ఉంటుంది. డిజైన్ ఇంజనీర్ మీరు R&D సెక్షన్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద ఎక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఇవి రిక్వైర్మెంట్. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. డిజైన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డొమైన్ వారికి కూడా సేమ్ ఈజ్ క్రైటీరియా 50,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఇక్కడ డిజైన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ డొమైన్కి అయితే 40,000 పర్ మంత్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రిక్వెస్టెడ్ క్రైటీరియా. మీకు గుడ్ నాలెడ్జ్ ఆన్ హిందీ, ఇంగ్లీష్ కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అండ్ మీరు SBI కలెక్ట్ ద్వారా చాలాన్ ద్వారా మీరు పేమెంట్ ఫీజ్ ఫిల్ చేశాక ఈ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద చాలాన్ ఇంకా రిక్వెస్టెడ్ టెస్టిమోనియల్స్ అన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ అడ్రస్కి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు అప్లై అండి. సో ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి అగ్రిగేట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద బీటెక్ ఇంకా తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్. సో అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 85%, షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ 15% ఉంటుంది. ఇది మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ OBC కేటగిరీ. SC, ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రొసీజర్ టు అప్లై అండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఇప్పటివరకు జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 300 రూపీస్. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th of April లేదా 5th of April 2025 is the last date to apply or receive the application form. 21 days from the date of publishing of this notification. Date of publishing notification వచ్చేసి 15th of March 2025. సో ఇక్కడ నుంచి 21 days from
పబ్లిషింగ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. సో అలా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ మీరు వారికి షేర్ చేయొచ్చు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, జస్ట్ క్యాజువల్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ డిపెండింగ్ అపాన్ ద ప్రాసెస్. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి, బట్ గుడ్ పే స్కేల్. సో ఫస్ట్ టైం వచ్చుంటే జాబ్ అలర్ట్ ప్లేస్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.